జగన్ ప్రభుత్వాన్ని బందిపోటు పాలనట్టు టీడీపీ చేసిన వ్యాఖ్యలను ఏపీ ఇంటెలెక్చువల్ అండ్ సిటిజన్ ఫోరం ఖండించింది. విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించి అసత్య ప్రచారాలను తిప్పికొట్టింది. కొన్ని వర్గాల ప్రయోజనాల కోసమే అర్ధసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణంరాజు మండిపడ్డారు. 3 ఏళ్లలో 18 లక్షల ట్యాక్స్ పేయర్స్ పెరిగినట్లు ఆయన తెలిపారు. ఆంధ్రాలో అప్పులు పెరిగాయనడంలో అర్థం లేదన్నారు. ఏపీ ఇంటెలెక్చువల్స్ అండ్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు విజయబాబు చంద్రబాబు హయాంతో పోల్చితే అప్పులు ఏమాత్రం పెరగలేదన్నారు. అంటే మీకు ఉపాధి లేకపోతే, లిమిటెడ్ సంస్థలు రాకపోతే, పరిశ్రమలు రాకపోతే మీ పిఎఫ్ ఖాతాలు ఎక్కడి నుంచి వస్తాయి? కొత్తగా 14 లక్షల పిఎఫ్ ఖాతాలు ఆంధ్రప్రదేశ్లో యాడ్ అయ్యాయి. ఇది దేశంలోనే ఒక రికార్డు. ఇది అభివృద్ధి కాదా? 2023-24లో ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి గ్రోత్ 17%. ఇది చెప్పింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక గణాంకాల విభాగమే చెప్పింది. సోషియో ఎకనామిక్ రిపోర్ట్లో దాన్ని ప్రస్తావించారు. అట్లాగే మీకు ఆర్బీఐ నీతి ఆయోగ్ నివేదికల్లో కూడా ఈ అభివృద్ధికి సంబంధించిన సమాచారం ఉంది. 17% అనేది ఈ దేశంలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రోత్. అది అభివృద్ధి కదా? ఇంత చేస్తున్నప్పటికీ కూడా వీరు నిత్యం అసత్యాలు అర్ధసత్యాలతో పగటి వేషగాళ్లలాగా ఎన్నికల సమయంలో ప్రజల ముందుకు వచ్చి తమ ప్రజ్ఞను ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత దారుణం అంటే అప్పుల వృద్ధి రేటు 22% చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కేవలం 12%. స్థూల ఉత్పత్తి జీడిపిలో అప్పు 7.4% అయితే ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5.2%. రెవెన్యూ రాబడిలో పెరుగుదల కేవలం చంద్రబాబు నాయుడు గారి హయాంలో 6% అయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 16.7%. తర్వాత మీ అందరికీ తెలుసు, ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఈ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్న సంగతి మీ అందరికీ, మీ మేధావులు మీరందరూ మీకు తెలుసు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో తర్వాత ఇంకొక దారుణమైనటువంటి అంశం ఏంటంటే విద్యారంగంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడో భారతదేశంలో అట్టడుగున ఉంటే ఈ రోజున 100.1% భారతదేశంలోని అగ్రస్థానంలో ఉంది.